హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మేక రక్తం చారు. ఫస్ట్ ఒక గిన్నెలో మేక రక్తంని బాగా వాష్ చేసుకుని తీసుకోండి. అది మునిగేదాకా వాటర్ వేసుకొని బాయిలింగ్కి పెట్టండి. కొద్దిగా ఉప్పు కూడా వేయండి. ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యాక మిక్స్ చేస్తూ పైన కింద వైపుకి తిప్పి వేసుకుంటూ ఉడికించండి. కొద్దిసేపు అయ్యాక కట్ చేసి చూడండి, లోపల బాగా కుక్ అయిందో లేదో తెలుస్తుంది. కుక్ అవ్వకపోతే ఇంకొద్దిసేపు బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు చల్లారాక మీకు కావాల్సిన పీసెస్లో కట్ చేసుకోండి. ఇలా మీడియం సైజ్ కట్ చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేయాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి పేస్ట్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే జార్లో 2 పెద్దగా తరిగి పెట్టుకున్న టొమాటోలు వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు గ్రేవీ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక ఒక ఎర్రగడ్డ తరుగు వేసుకోండి. ఎర్రగడ్డ కాస్త ఫ్రై అయ్యాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రక్తం పీసెస్ని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రెండు చిటికెళ్ళ చెక్క లవంగ పౌడర్, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. మసాలాలు కాస్త పచ్చి స్మెల్ పోయాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, కొత్తిమీర, టొమాటో పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేయండి. పేస్ట్ కాస్త పచ్చివాసన పోయి బాగా కుక్ అయ్యాక ఇందులోకి గ్రేవీ థిక్నెస్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలపండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా మరిగాక సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మీ రక్తం గ్రేవీ రెడీ అయిపోయింది.
చపాతీకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.